Hi everyone, welcome back to video. This is Shiva and you are watching the Craftsman of Automobiles. ఈ రోజు వీడియోలో మనం కార్ లాంచ్ చేసేటప్పుడు వినే ఉంటాంగా మా దాంట్లో లెవెల్ 2 ADAS సిస్టమ్ ఉంది అని. అసలు ADAS అంటే ఏంటిది అండ్ వాటి యూసెస్ అండ్ వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ADAS అంటే ఏంటిదో తెలవాలి. ADAS అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అని, పేరులోనే ఉందిగా అసిస్టెంట్ సిస్టమ్ అని. మనకు కొద్దిగా వర్క్ తగ్గించేటట్టు చేస్తుంది. లైక్ మనం ఒక 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 300 కిలోమీటర్స్ మనం యాక్సిలేటర్ మీద కాలు పెట్టలేముగా. అప్పుడు లెవెల్ 2 ADAS సిస్టమ్ ఉందనుకోండి, మనం ఒక స్పీడ్ని సెట్ చేయొచ్చు. మనం ఊకే యాక్సిలరేటర్ ఇవ్వకుండా ఆ స్పీడ్ సెట్ చేసినాం అనుకోండి, మనం ఎంత దూరం వెళ్ళినా ఆ స్పీడ్లోనే వెహికల్ ఆటోమేటిక్గా వెళ్తుంది. ఊకే యాక్సిలరేటర్ క్లచ్ అలాంటిది ఏం వాడకుండానే. అండ్ ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఇంకా మన రోడ్డు మీద లైన్స్ ఉంటాయిగా, ఆ లైన్స్ దాటి వెళ్తున్నప్పుడు మనకు అలర్ట్ ఇస్తుంది. అండ్ సడన్గా ఏదైనా మన వెహికల్ ముందుకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకుంటుంది దాని అంతటా అదే. అండ్ మనం ఒకవేళ పార్కింగ్లో ఉండి కార్ రివర్స్ తీసుకుంటున్నాం అనుకోండి, మన కార్లో ADAS సిస్టమ్ ఉందనుకోండి, మన బ్లైండ్ స్పాట్లో మనం చూడలేనప్పుడు ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలర్ట్ చేస్తుంది. అండ్ కాన్స్కి వస్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్. ADAS అనేవి నార్మల్ కార్లలో ఉండవు, ఎక్స్పెన్సివ్ కార్లలోనే ఉంటాయి. ఇదే దీని మెయిన్ డిసడ్వాంటేజెస్. ఇంకా దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సీ యూ, బై బై.